దిస్ ఇస్ రేఖ. ఈరోజు ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు నిన్న. యుద్ధం తర్వాత ఆయన మాట్లాడిన మొదటి ముచ్చట్లు అవి. మొత్తం మీద కాల్పుల విరమణ చేసిండ్రు. కాల్పుల విరమణ ఎందుకు చేసిండ్రు సారు అంటే ఇంతవరకు మోడీ దగ్గర సమాధానం లేదు. ట్రంప్ మధ్యలో దూరిండు, ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిండు, ట్రంప్ రాయబారం మోసిండు, ట్రంప్ వల్ల ఇలా యుద్ధం ముగించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అని చెప్పేసి ఈ ఆల్రెడీ పాకు గల్లా ఎగరేస్తా ఉన్నది. మేమే విజయం సాధించినాం అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్లు ఏవైతే ఉంటాయో రాడార్లను ధ్వంసం చేసినామని చెప్పేసి ఉగ్రవాదుల మీద దాడి చేసినాం, ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినాం, 100 మందిని హతం చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇలా మరి ఉగ్రవాదుల మీద పై చేయి సాధించిన వాళ్ళే అయితే పాక్ మీద కాల్పుల విరమణ ఎందుకు చేసిండ్రు? డైరెక్ట్ యుద్ధం మొదలుపెట్టి ఒక యుద్ధ వాతావరణం మొదలుపెట్టి కాడి మధ్యలో ఎందుకు వదిలేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ చాలా మంది మోడీ విధానాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మోడీ అంటే ఫైర్ కాదు, మోడీ అంటే సీజ్ ఫైర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మోడీ ఆ విధానాలతో ఎందుకు ముంగడుకు పోయిండ్రయ్యా అంటే చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిజంగా ఇయ్యాల గనక సరైన నిర్ణయం పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ తీసుకున్నట్లయితే ఇంకో 10 ఏళ్ళు ఈజీగా మోడీ అధికారంలో ఉంటుండే, ఇంకా 10 ఏళ్ళు ఈజీగా మోడీ అధికారంలోకి తీసుకొస్తుండే. ఇలా పాక్ మీద సరైన నిర్ణయం తీసుకోలేదు. ఏదైతే పాక్ దాని మీద శాంతియుత చర్చలు అవసరమా ఇప్పుడు పాకిస్తాన్తోని? 1971 నుంచి చూస్తానే ఉన్నాం. ఏదో ఒక విషయంలో గెలుక్కుంటా, ఏదో విషయంలో లొల్లులు పెట్టాలి, ఏదో విషయంలో ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ముందడుగు పోతున్నారు తప్ప వాళ్ళు ఎన్నడైనా ప్రశాంతంగా ఉన్నారా? మనల్ని ఎన్నడైనా ప్రశాంతంగా ఉండనిచ్చిండ్రా? ఇలా యుద్ధ వాతావరణం మొదలుపెట్టి కాడి మధ్యలో వదిలేయడానికి కారణం ఏంది అని చెప్పేసి మోడీ మీద విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు. అయ్యా నీ ఇంటి సమస్య, మీ భార్య నుంచి మీరు విడాకులు ఎందుకు తీసుకున్నారని ఎవరు ప్రశ్నిస్తలేరు. ఇలా భారతదేశము యుద్ధానికి దిగిన తర్వాత ఇలా 5 మంది వీర జవాన్లు వీరమరణం పొందిన తర్వాత 5 మంది వీర జవాన్లు వీరమరణం పొందిండ్రు. ఇలా మరణానికి బాధ్యులు ఎవరు? వాళ్ళ త్యాగాలకు గుర్తింపు ఎక్కడా? వాళ్ళ త్యాగాలకు విలువ ఎక్కడ ఇచ్చినట్లయింది? సంతాపం ప్రకటించగానే వాళ్ళ త్యాగాలకు విలువ ఇచ్చినట్లయిందా? సంతాపం తెలపంగానే వాళ్ళ త్యాగాలకు మర్యాద ఇచ్చినట్లయిందా? ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ఇలా మధ్యలో ఎందుకు వదిలిపెట్టిందని చెప్పేసి మోడీ మీద విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఒకవేళ మోడీ కనుక ఇలా కరెక్ట్ నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ను మట్టు పెడితే, పాకిస్తాన్లో ఉన్న ఏదైతే పాక్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లయితే, ఇలా హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకున్నట్లయితే, ఇలా పాకిస్తాన్ను మట్టు పెట్టినట్లయితే, ఉగ్రవాదాన్ని హతం చేసినట్లయితే యావత్తు దునియా మొత్తం జేజేలు కొట్టేటోళ్ళు ఇలా మోడీకి. కానీ జేజేలు కొట్టకుండా ఓన్లీ జవాన్కు సెల్యూట్ కొట్టి మోడీని ఎందుకు విమర్శిస్తూ ఉన్నారంటే ఇలా యుద్ధ వాతావరణం నుంచి తప్పించుకున్నాడు మోడీ. ఆల్మోస్ట్ క్రియేట్ అయింది కదా, పాక్ కాళ్ళ బేరానికి వచ్చింది కదా. ఇలా పాక్ బతిలాడుకుంది, పాక్ అడుక్కుంది అని చెప్తా ఉన్నారు. మరి అడుక్కున్నప్పుడు ఎందుకు నిబంధనలు పెట్టలే? అడుక్కున్నప్పుడు ఎందుకు ఆంక్షలు విధించలే? మీరు ఈ విధానాలతో ముందడుగు పోతేనే మేము కాల్పల విరమణ అని చెప్పేసి మన సైనికుల సత్తా ఏంది, భారతదేశం సామాగ్రి సత్తా ఏంది అన్ని తెలుసుకున్నామని చెప్పేసి మాట్లాడిర్రు కదా. అన్ని తెలుసుకున్నారు, ప్రపంచ దేశాలకు తెలిసిపోయిందని చెప్పేసి తెలుసుకున్నారు కదా. ఇలా ప్రపంచ దేశాలు కావు కదా, ప్రపంచ దేశాలే ఇలా మోడీ వెనక తగ్గడానికి గల కారణాలు ఏంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాయి. మోడీ సార్ మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా మీరు యుద్ధం విరమణ, కాల్పుల విరమణనే భారతదేశ ప్రజలందరినీ నిరాశలో మునిగేలా చేసిందంటే మీరు పొద్దున్న జాతిని ఉద్దేశించి రాత్రి 8 గంటలకు మాట్లాడిన స్పీచ్ ఇంకా నిరాశలో పడేసింది. ఆయన చెప్పింది ఏందల్లా? పాక్ బతిలాడుకుంది, పాక్ అడుక్కుంది. ఇలా పాక్ గల్లా ఎగిరేస్తూనే ఉన్నది కదా. రైట్, ఈ అంశం పోతా ఉంటే చూసుకుందాం. ఇక రేవంత్ రెడ్డి బిగ్ స్కామ్కు తెరలేపిండ్రు. వాళ్ళ నెల ఆదాయము, రేవంత్ రెడ్డి కుటుంబం నెల ఆదాయము 20,000 కోట్లు అని చెప్పేసి నిన్న కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. నెలకు 20,000 కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తెచ్చిన అప్పంతా కాంట్రాక్టర్లకు ఇచ్చేసి కాంట్రాక్టర్ల నుంచి దాదాపు నెలకు 20% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. ఆ 20% కమిషన్ నుంచి వాళ్ళ కుటుంబానికి 1,80,000 కోట్ల అప్పుల నుంచి వాళ్ళకు వచ్చే కమిషన్ 20%, నెలకు 20,000 కోట్లు అని చెప్పేసి నిన్న సంచలన నిజాలు బయట పెట్టిండ్రు. మొత్తం మీద అంశాలు ఉన్నాయి. ఇంకో బిగ్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. 1,75,000 ఎకరాలు HCU 400 ఎకరాల భూములతో ఇడిచిపెడతాననుకున్నారా?
మొత్తం మీద టీజీఐఐసి భూములు ఏవైతే ఉన్నాయో ఆ టీజీఐఐసి కింద ఉన్న భూములన్నీ మొత్తం వేలం పాట పెడతా, తాకట్టు పెడతా, స్టాక్ మార్కెట్లలో కుదవబెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ముందడుగు పోతా ఉన్నాడు. దానికి సంబంధించిన ఒక బిగ్ స్కామ్ బయటకు వచ్చింది. మరి ఇవాళ ప్రధాన వార్తలు ఏమొచ్చినాయి, ఇవాళ దాకా చెప్పినవి అన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా మనం పోతా ఉంటే మాట్లాడుకుందాము. ఇక ఇవాళ ఏమేమి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే 140 కోట్ల మంది ఆత్మగౌరవంతో ఆటల యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేస్తారా, మోదీ సర్కార్పై భోజ్పురి సింగర్ నేహా సింగ్ విమర్శలు అని చెప్పేసి గదే ఉన్నది కదా కథ. ఇలా కాడి పట్టుకొని మధ్యలో కాడి వదిలేసిండ్రు, యుద్ధ వాతావరణం క్రియేట్ చేసిండ్రు. ఎందుకు సైనికుల మరణాలకు విలువలేదు, ఇలా సైనికుల మరణాలను మీరు ఏ విధంగా చూసిండ్రు అనేది యావత్తు దునియా మొత్తం ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంకా అయిపోలేదు, దీని మీద నైతిక బాధ్యత మోడీ వహించాల్సిందే. పాక్ ఫ్యూచర్లో ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి బాధ్యత మోడీ అవుతాడు. ఒకవైపు కాల్పుల విరమణ అని చెప్పేసి భారతదేశం చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తా ఉన్నా, రక్షణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నా, ఇలా పాక్ ఎందుకు మళ్ళీ కాల్పుల విరమణ చేసి ఆ కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ భారత్ మీద కాల్పులకు తెగబడ్డది. నిన్న నైట్ కదా మళ్ళీ డ్రోన్లతోని దేశం మీద దాడికి ప్రయత్నించింది. మొన్న 400 డ్రోన్లు 36 నగరాలు, నిన్న 200 డ్రోన్లు 26 నగరాలు. ఇక నిన్న రాత్రి కూడా మొత్తం మీద మళ్ళీ దాడికి తెగబడ్డది పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్ దాడికి తెగబడతా ఉంటానే, తెగబడుకుంటా ముంగడికి పోకుండానే మేము కాల్పులం విరమణ చేసినాము అయిపోయింది అని చెప్పేసి లేదు. వాళ్ళు మొదటి నుంచి ట్రై చేసింది ఏంది అంటే మొత్తం మీద భారత్ పాక్ భూభాగంలోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఈ దాడి వల్ల మా పరువు పోయింది, ప్రపంచ దేశాల ముంగట మేము తలెత్తుకోకుండా అయిపోయింది. ఇలా మేము ప్రపంచ దేశాల మీద గల్లా ఎగరేసుకొని తిరగాలంటే, ప్రపంచ దేశాలకు మేము ముఖం చూపెట్టాలంటే, దౌత్య దేశాలతో సంబంధాలు కొనసాగించాలంటే మేము చేయాల్సింది ఏందయ్యా అంటే ఇలా భారతదేశం మీద పోయి సామాన్య ప్రజల మీద కాల్పులు జరపాలి. మేము కూడా ఇంతమందిని కాల్ చేసినాము, వాళ్ళు ఉగ్రవాదులను మట్టు పెడితే, వాళ్ళు ఉగ్రవాదులను హతం చేస్తే మేము సామాన్య ప్రజలను హతం చేసి వచ్చినాం, సామాన్య ప్రజలకు కూడా భారతదేశంలో రక్షణ లేకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళు గల్లా ఎగరేసుకొని మేము భారత భూభాగంలోకి ఎంటర్ అయినాం, ప్రవేశించినాం, మేము ఇంతమందిని మీద దాడి చేసినాం, ఇంతమందిని అది చేసినాం అని చెప్పేసి వాళ్ళు గల్లా ఎగరేసుకొని చెప్పేందుకు ఈ ప్రయత్నం చేసినారు. దానికి తగ్గట్టే మోడీ వాళ్ళకు కాడి చేతికి ఇచ్చినట్లయింది. వాళ్ళు ఏ విధంగా అయితే ఇలా మేమే గెలిచినాం, గెలుపు మాదే అని చెప్పేసి ట్రంప్ను మధ్యలో పెట్టుకుని రాయబారాన్ని పంపించి ట్రంప్తోని ఇటు దౌత్య సంబంధాలు తెగిపోకూడదనా, లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ ముచ్చట బయటకు వస్తుందన్న అంశాలు తెర మీదకి వస్తాయని తెలియదు. కానీ ఈవీఎం ట్యాంపరింగులని ముచ్చట్లు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. అది ఎంతవరకు ట్యాంపరింగ్ చేసిండ్రు ఏం కథ అనేది తెలియదు. మెయిన్ కారణం ఉంటేనే ఇలా మోడీ పాకిస్తాన్ మీద కాల్పుల విరమణ చేసిండని ముచ్చట, సీజ్ ఫైర్ చేసిండని ముచ్చటనైతే తెర మీదకి వస్తా ఉన్నది. ఏదో ఒక బలమైన కారణం ఉన్నది, అది ఈవీఎంల ట్యాంపరింగా లేకపోతే ఇంకో కారణమా మనకు తెలియదు. కానీ మొత్తం మీద బలమైన కారణం అయితే ఉన్నది మోడీ కాల్పుల విరమణ వెనుక. తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి యావత్తు భారతదేశానికి మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ అంశాలు ఇక్కడ హైలైట్ అయినాయి. బాధ్యత నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరు, జాతిని ఉద్దేశించి మాట్లాడడం పార్లమెంటు సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదు, ప్రముఖ జర్నలిస్టు రాజు పార్లేకర్ మండిపాటు అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ విపక్షాలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయండి, చర్చిద్దాం. ఇదే 1971 సంవత్సరంలో ఇప్పుడు ఇందిరాగాంధీని యాద్ చేసుకుంటా ఉన్నారు. చదువుకున్న ప్రధానమంత్రికి చదువుకోని ప్రధానమంత్రికి తేడా ఉన్నది అని చెప్పేసి ఇందిరాగాంధీని యాద్ చేసుకుంటా ఉన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ వేరే దేశము ఇతర దేశము జోక్యం చేసుకుంటా పేరున్నది, నేను పోతా ఉంటే చెప్తా. ఇది రాజ్యానికి సంబంధించిన ముచ్చట, ఇది దేశానికి సంబంధించిన ముచ్చట, మీకు మాకు మధ్య మిత్రతత్వం ఉన్నది, స్నేహం ఉన్నది, అంతవరకే ఉండండి, మీరు చెప్తే మీ వినాల్సిన అవసరం లేదు, ఇది మా దేశానికి సంబంధించిన ముచ్చట అని చెప్పేసి 1971 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్కు మధ్య యుద్ధం నెలకొన్న వేళ యుద్ధం విరమించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆంక్షలు విధిస్తే, వాళ్ళు సలహాలు సూచనలు చేస్తే మీరు దీంట్లో ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖం మీద చెప్పేసింది ఇందిరాగాంధీ. ఇలా ట్రంప్కి ఎందుకు చెప్పలేకపోయిండు నరేంద్ర మోడీ? ఇలా దేశంలో అవుతున్న అల్లర్లను సద్దు మనిగేలా చేయలేదు. వేరే దేశాల మధ్య యుద్ధ వాతావరణాలను సద్దు మనిగేటట్లు చేస్తారట. చిన్న దేశాలు కదా సారు, మనకంటే చిన్న దేశాలు కదా. ఇలా ఆత్మ గౌరవం మీద దెబ్బ పెట్టుకొని కూర్చున్నావు కదా మోడీ సారు. యావత్తు 140 కోట్ల జనాభా, భారతదేశ జనాభా. కొంతమంది భయపడ్డారు, కొంతమంది మంచి నిర్ణయం తీసుకున్నాడు మోడీ అని చెప్పేసి భారత జవాన్లకు సెల్యూట్ కొట్టిండ్రు. ఇలా కొట్టిన సెల్యూట్లు మళ్ళీ కిందికి దించేటట్లు చేసిండ్రు. మీరు ఇలా ఎందుకు వెనుకకు వైరు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు సమాజం. దానికి సమాధానం చెప్పగలిగే సత్తా మీ దగ్గర ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది.
ఈ మారణకాండకు ప్రతీకారమేది ఈ ప్రాణ త్యాగాల ఫలితం ఎక్కడ, దాడులు ఆగిందెప్పుడు అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. దాదాపు 5 మంది జవాన్లు వీరమరణం పొందిండ్రు. వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, మా నాన్న దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోవడం గర్వంగా ఉంది, కానీ మోడీ గారు పాకిస్తాన్ మీద నాలెక్క ఇంకో పిల్లలు తండ్రిని కోల్పోవద్దు, వాళ్ళ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకొని సరైన చర్యలు తీసుకొని అని చెప్పేసి ఎవరైతే భారత్ యుద్ధంలో భారత్ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ముందడికి పోయిందో ఇలా వాళ్ళ మీద కాల్పులు జరిపిందో ఆ కాల్పుల్లో భాగంగా సైనికులు వీరమరణం పొందిండ్రు. ఆ వీరమరణం పొందిన సైనికుల పిల్లలు ఇలా బయటకు వచ్చి మీరు వదిలిపెట్టద్దు పాకిస్తాన్ను, ఉగ్రవాదులను హతం చేయాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల మాటలు కూడా మీకు చెవుల దాకా పోలేదా సారీ? ఇలా ఏ విధంగా మీరు విలువిచ్చిండ్రు ఇలా వాళ్ళకు చూడండి ఈ కథ. ఈ మరణాలకు, ఈ మారణ హోమానికి, ఈ ప్రాణ త్యాగాలకు ఫలితం ఎక్కడ అని చెప్పేసి ఏప్రిల్ 22న ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టుకున్నారు. దానికి భారతదేశం ప్రజలు అని చెప్పేసి సెంటిమెంట్ పెట్టిండ్రు. సరే, కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నాయి, ఆ కొత్తగా పెళ్ళైన జంటల సింధూరాన్ని తుడిపేసిండ్రు పాకిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అని కార్యక్రమం ముంగడ పెట్టుకున్నారు, పోయిండ్రు. ఇలా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాని అంతిమ లక్ష్యం ఏంది? కరెక్ట్గా కొట్లాడితే పాకిస్తాన్ వారం రోజులు కూడా కొట్లాడలేదు, వారం రోజులు కూడా కొట్లాడగలిగే శక్తి సామర్థ్యం దాని దగ్గర లేదు అని తెలిసి మొత్తం ప్రపంచ దేశాలకు తెలుసు, కమాండర్స్గా చేసిన వాళ్ళకు తెలుసు. ఇలా మోడీ ఎందుకు తెలుసుకోలేకపోయిండు? 4 రోజుల ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చా? ఇక్కడ ఉగ్రవాదులను హతం చేసినాం, ఉగ్రవాదులను మట్టుబెట్టినామంటే జమ్మూ కాశ్మీర్లో బరిదగించి కాల్పులు జరుపుతా ఉన్నారు. వాళ్ళు గల్లా ఎగరేసుకొని స్వదేశంలో తిరుగుతా ఉన్నారు, మన దేశంలో తిరుగుతా ఉన్నారు. ఇలా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ దాడి చేసిన 4గురిని మీరు పట్టుకున్నారా? మీరు దాడి చేసి హతం చేసిన ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో మట్టుబెట్టినామని చెప్పుకుంటా ఉన్నారు. ఆ నలుగురు ఉగ్రవాదులు అందులో ఉన్నారా? దాడి చేసిన వాళ్ళలో ఆ 4 ఉగ్రవాదులు ఉన్నారా? అది చెప్పలేరు. వాళ్ళని పట్టుకున్నారా, వాళ్ళని చంపేసిరా, ఇదివరకు ఏముచ్చట చెప్పలే. కానీ ఈ సైనికుల ప్రాణాలు మాత్రం ఉత్తపుణ్యానికి గాల్లో కలిసిపోయినాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. భార్యల కండ్ల ముందే భర్తలను హతమార్చిండ్రు, బిడ్డల కండ్ల ముందే తండ్రుల ప్రాణాలు విడిచిండ్రు. ముష్కరుల కర్కసత్వం చూసి దేశం మొత్తం నివ్వరబోయింది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పింది. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసింది. కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకున్నది ఎక్కడ అని చెప్పేసి ఈ మహిళ మాట్లాడింది కదా. ఈ భారత జవాన్ భార్య, వాళ్ళు కొత్తగా పెళ్ళైంది, అక్కడికి వెళ్ళిండ్రు. ఆమె చెప్పింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత నా భర్త దేశ రక్షణ కోసం, ఉగ్రవాదులను హతం చేయడం కోసము నా భర్త బార్డర్లో ఎంటర్ అయ్యిండు, నా భర్త సైనిక దళంలో చేరిండు, మొత్తం మీద సైనికుల్లో చేరిండు, బలగంలో చేరిండు. కానీ ఇలా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం పెట్టిరు కదా, నా భర్త ఆత్మకు శాంతి చేకూరుతుంది అని చెప్పేసి ఆమె చెప్పింది. ఇలా నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరిందా? ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని పులిస్ స్టాప్ పెడితే, సీజ్ ఫైర్ పెడితే ఆయన ఆత్మకు శాంతి చేకూరిందా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా 5 జవాన్లు వీరమరణం పొందినట్టు సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినరు. పాక్ కాళ్ళ బేరానికి వచ్చిందని, కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్నా జవాన్ల మరణాలు ఆగలేదు. పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మరో 2 జవాన్లు మరణించినట్లు సోమవారం వార్తలు వచ్చినాయి. మరి దేశ రక్షణలో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విరోచితంగా పోరాడే అసలు బాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడ అని చెప్పేసి కనీసం ఆ జవాన్ల ప్రాణ త్యాగాలకు ఫలితం ఇయ్యాల్సిందుండే, ఇలా లేదు. మొత్తం మీద ఈ కథ చూస్తా ఉన్నాం. దాడులు ఆగిందెప్పుడు? జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి ఎగిరిన పాక్ డ్రోన్లు అని చెప్పేసి చూడుండ్రి. ఇలా కాల్పుల విరమణ అని చెప్పేసి మోడీ ముంగడికి అయిండు, ఆపేసినామని చెప్పింది. ఇలా పాకిస్తాన్ కుక్కతో ఒక రాయి కడితే చక్కగా అవుతుందా? పాకిస్తాన్ బుద్ధి మారుతుందా? 1971 నుంచి మారని బుద్ధి, 1947 నుంచి మారని బుద్ధి ఇలా మారుతుందా పాకిస్తాన్ది? నువ్వు కాల్పుల విరమణ చేయంగానే అబ్బా మోడీ మన మీద ప్రేమ చూపెట్టిండు, జాలి చూపెట్టిండు, ఇలా మనం కూడా కాల్పుల విరమణ చేయాలని చెప్పేసి వాళ్ళు పెంచి పోషించేదే ఉగ్రవాదం మైండ్ సెట్, టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఎట్లుంటుందో మనందరికి ఎరుకున్న ముచ్చట్నే. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్టే వాళ్ళ చర్యలు ఉంటాయి, వాళ్ళ కథలు ఉంటాయి, ఉగ్రవాదుల చర్యలు ఉంటాయి. ఇలా చూడుండ్రి, ఆగినాయా? మీరు కాల్పులు ఆపిండ్రు, భారతదేశం కాల్పులు ఆపింది, సీజ్ ఫైర్ చేసింది, కానీ పాక్ ఆపిందా?
డ్రోన్లతోని ఇంకా చూడ దాడి చేస్తానే ఉన్నది. ప్రధాని మోదీ ప్రసంగించి గంట కూడా గడవక ముందే పంజాబ్లోని జలంధర్లో పాక్ డ్రోన్ ప్రత్యక్షమైంది. దాన్ని ఊల్చివేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. 8 గంటలకు పెట్టిండు ఆయన మీడియా సమావేశం పెట్టిండు, లేకపోతే జాతిని ఉద్దేశించి మాట్లాడిండు. ఆయన మాట్లాడినాక గంట సేపటికే ఈ డ్రోన్లు ఎగిరినాయి. జమ్మూ కాశ్మీర్లో సాంబా సెక్టర్ సోమవారం నాడు సాంబా సెక్టర్ ప్రాంతంలో ఈ డ్రోన్లు ఎగిరినాయి. రైట్, దాన్ని కూల్చివేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అమృత్సర్లో బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అక్కడ దిగాల్సిన ఇండిగో 6E2045 విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకే మళ్లించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా నిన్ననే కదా 32 విమానాశ్రయాలు తెరుచుకున్నాయి, మళ్ళీ యథావిధంగా తెరుచుకుంటాయి అని చెప్పేసి మాట్లాడిండ్రు. అదేదైతే క్రికెట్ మ్యాచ్ జరగాల్సింది ఉండే IPL, దాన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మీరు కాల్పుల విరమణ చేసి మీ నిర్ణయాలు తీసుకుంటూ పోతారు, కానీ శత్రు దేశం దాని పనుల్లో అది బిజీగా ఉందని ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఇక్కడ జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారట. భారత్ జర్నలిస్టులే టార్గెట్గా ఇక్కడ వివరాలు తెలుసుకోవడానికి, ఇక్కడ సైనిక సీక్రెట్లు తెలుసుకోవడానికి జర్నలిస్టులకు కాల్ చేసి బెదిరిస్తూ ఉన్నారట పాకిస్తాన్ వాళ్ళు. మేము సైన్యాధికారులం అని చెప్తా ఉన్నారట. రైట్, మోదీ ఫైర్ కాదు సీజ్ ఫైర్. ప్రధాని మోదీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తున్నది మరొకటి, కేంద్రం వాదిస్తున్నది ఒకటి, బయట కనిపిస్తున్నది మరొకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది. అచ్చి చెప్పిండ్రు నిన్న. ఏమన్నా ఉన్నదా ఆ ప్రసంగంలో? ఏమీ లేదు. ప్రత్యర్థి పాక్ను కాలబేరానికి రప్పించామని మోదీ చెప్పిండు, కానీ తామే గెలిచినామని పాక్ ముందే ప్రకటించుకున్నది. ఉగ్ర మూకలను తుదముట్టించినామని మోదీ చెప్పిండు, కానీ వాళ్ళు ఇప్పటికీ పాక్లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. పాక్ కాల బేరానికి వచ్చిందని మోదీ చెప్పిండు, కానీ దాయాది ఇప్పటికే తలగెరేస్తూనే ఉన్నది. టెర్రరిస్టులను గడగడలాడించమని మోదీ చెప్పిండు, కానీ మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ఇంకా సవాలు విసురుతానే ఉన్నారు అని చెప్పేసి. ఈ మసూద్ అజర్, హఫీజ్ సయీద్ వాళ్ళ కుటుంబానికి చెందిన 10 మందిని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ స్నేహితులను 4 మందిని. ఈ హఫీజ్ సయీద్ అనేటైనా మొత్తం మీద వాళ్ళు సవాళ్ళు విసురుతానే ఉన్నారు, వాళ్ళు ముంగడికి పోతానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెనకకి తగ్గినట్లయితే ఇక్కడ కనబడతలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడిన మాటలు కూడా అందరినీ నిరాశ నిస్పృహల్లో ముంచినాయి. పహల్గాంలో చెదిరిపోయిన సింధూరాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ చెప్పిండు, కానీ నవదంటలను కాల్చి చంపిన ముస్కరులు ఇంకా చేతికి చిక్కనే లేదు. పాక్ హద్దు మీరితే సహించేది లేదని మోదీ అన్నాడు, కానీ ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే కాశ్మీర్లోని సాంబాలో మళ్ళీ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాక్తో చర్చలంటే ఉగ్రవాదం పైనే అని మోదీ అన్నాడు, కానీ ఉగ్రవాదానికి మద్దతు ఆపుతున్నట్లు పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు. ఆ దేశ ఆర్మీ జనరల్లు ఉగ్రవాదుల అంత్యక్రియలకే హాజరై జాతీయ జెండాలు కప్పి సెల్యూట్ చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నోళ్ళు ఇయల్ల పాక్ కాల్పుల విరమణ చేస్తుంది అంటే నమ్ముతాండ్రా? ఉగ్రవాదులను మట్టిపెట్టినాం అని చెప్పేసి ఆడవై చెప్తే ఇలా ఉగ్రవాదుల అంత్యక్రియలు ఏవైతే ఉంటాయో వాటిని అధికారిక లాంఛనాలతో పాక్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. ఈ కథ ఉన్నది మొత్తం మీద. పాకిస్తాన్తో జరిగిన గత 4 యుద్ధాల్లో భారత్ పైచేయి. ఇక పాక్ ఓటమిని ప్రపంచం కల్లారా చూసింది, కానీ ఇప్పుడు మాత్రం మోదీ చెప్తేనే వినాల్సిన పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తినడం వల్లే లొంగిపోయిందని మోదీ అంటున్నా రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాటే రావడం లేదు. నాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నోటితోనే ఇందిరాగాంధీ ఆసియాలో భారత్ ప్రధాన శక్తి అని అనిపించగలిగింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని, భారత్ పాకులకు కామన్ సెన్స్ ఉందని బహిరంగంగా ఒకే ఘాటన కట్టిపడేసే పరిస్థితి వచ్చింది నేడు. మొత్తం మీద ఇందిరాగాంధీని యాద్ చేసుకుంటుండ్రోలా ఇయ్యల్లా. ఇందిరాగాంధీ అప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడింది, ఏం కథ అనే అంశాలు తెర మీదకి తెస్తా ఉన్నారు. ఇలా ఇందిరాగాంధీని యాద్ చేసుకుంటా ఉన్నది యావత్తు దునియా మొత్తము. గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు, ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు. అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్ను కట్టడి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఒకవేళ మోడీ చెప్తున్నట్టు పాకిస్తాన్ కాల బేరానికి వచ్చినట్లయితే వాళ్ళకి ఏమైనా షరతులు విధించాల్సింది ఉండే, ఏమైనా ఒప్పందాలు చేసుకునేది ఉండే. కానీ డిమాండ్లు పెట్టి వదిలేస్తే మాత్రం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇక్కడ అర్థమైతలేదు. పాక్ కాలు దువ్వుతూనే ఉన్నది, అయినా కాల్పుల విరమణ ఎందుకు వచ్చింది? ప్రత్యర్థి కవ్విస్తూనే ఉన్నాడు, మరి మోదీ సర్కారు కాడి ఎందుకు పారేసింది? ప్రశ్నలు అనేకం, కారణాలు గోప్యం. 2 రోజులైనా అంత అస్పష్టం. ముక్తాయింపు. శనివారం భారత్ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెర మీదకి వచ్చి భారత్ పాక్ల కాల్పుల విరమణను తానే ప్రకటించారు. సోమవారం ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి 2 గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చిండు. ఎట్లయిపోయింది భారత పరిస్థితి అని చెప్పేసి
మూడో వ్యక్తి మాట్లాడితే గాని ఇలా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం. మూడో వ్యక్తి ఎంటర్ అయితే గాని ఇలా మాట్లాడలేని పరిస్థితి మనకు వచ్చింది మోడీ పాలనలో. ఏం చేస్తున్నారు అసలు? ఇలా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం నెరవేర్చబడిందా? సక్సెస్ అయిందా? సమాధానం చెప్పగలుగుతారా? ఒకవేళ సమాధానం చెప్పేటోళ్ళు అయితేనే నిన్న పొద్దుకే సమాధానాలు చెప్పేటోళ్ళు, కానీ చెప్పలే. రైట్, మొత్తం మీద ఇక్కడ ఇక అణు బెదిరింపులకు భారత్ భయపడదు నాడు నేడు అని చెప్పేసి కత్తి మొన చూపించో అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణిచి వేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారదాయుధాలకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం. లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధాని అని చెప్పేసి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన ముచ్చట్లివి మాజీ ప్రధాని. ఇయ్యాల కాల్పుల విరమణ వాళ్ళ ఆయుధాలతో సమాధానం చెప్పినా కూడా మేము వెనుకకు పోతాం, మేము చేతులు కట్టుకుంటాం. ఆ మారణాయుధాలతో మన మీదకి వస్తే లొంగిపోయే రకం కాదు, మనం కూడా ఆయుధాలతోనే సమాధానం చెప్పే రకము, అది మన కర్తవ్యం అని చెప్పేసి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిండ్రు. కానీ ఇలా మోడీ ఏం చేసిండ్రు? యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూర్తో ఉగ్రవాదాలను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలని ధ్వంసం చేసినాం, మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్తో చర్చలు, ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం, జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం అని చెప్పేసి అప్పటి ప్రధానికి ఇప్పటి ప్రధాని మాటలకు, లాల్ బహదూర్ శాస్త్రి మాటలకు మోడీ మాటలకి ఇక్కడ చూడాలి మనం తేడా, మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవి కాల్పుల సమయం కాదు, ఇది యుద్ధ సమయం కాదు. వాళ్ళు యుద్ధానికి వచ్చినా, వాళ్ళు గల్లా ఎగిరేసినా, వాళ్ళు మారణాయుధాలతోని దాడి చేసినా, మీరు వేరే దేశాలతోని దౌత్య సంబంధాలు దెబ్బతింటాయనా, లేకపోతే వేరే దేశాలతోని మీకున్న సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయనా, మీరు తలొగ్గిర్రా అనేది తెలియదు అని చెప్పేసి యావత్తు దునియా మొత్తం మీ మీద విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నది. సైన్యం విజయం, కేంద్రం విఫలం, త్రివిధ దళాల దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరి, భారత్ పైచేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ, తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబురాలు, 48 గంటల పాటు మోదీ ప్రభుత్వం మౌనం, అమెరికాలో జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత అని చెప్పేసి ఇక్కడ వార్త. కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్, అంతు చిక్కని ప్రశ్నగా మిగిలినది ఎందుకు? మోదీ ప్రభుత్వం విశ్లేషకుల విమర్శలు అని చెప్పేసి ఇక్కడ చూడుర్రి. చరిత్ర క్షమించదు మోడీని, కాల్పుల విరమణను మోడీని చరిత్ర క్షమించదు అని చెప్పేసి ప్రముఖ స్ట్రాటజిస్టు బ్రహ్మచెల్లాని సూటి ప్రశ్నలు. 3 రోజుల విఫల కథగా ఆపరేషన్ సింధూర్, లాజిక్ లేని ముగింపుతో మోదీ ప్రభుత్వం అని చెప్పేసి మోదీ తప్పిదం అని చెప్పేసి ఎందు నిమిత్తము దాన్ని క్లోజ్ చేసిండ్రు, ఆపరేషన్ సింధూర్ను ఆపేసిరు అనేది ఇది వరకు తెలియదు మనకు ఆ కథ. ఇక చూడుర్రి, అమెరికా మా బాస్ కాదు, అమెరికాను భారత్ ఓ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉన్నది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు. 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ అని చెప్పేసి ఈ గడిసే ఏమైనాయి? ఇలా తెల్లారు లేతే పొద్దుకి లేతే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి కనీసం ఈ ఒక్క విషయంలోనైనా ఇందిరాగాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకోరాలేదా మోడీకి? ఈ ముచ్చట తెలియదా మీకు? ఎందుకు మూడో దేశాన్ని ఎంటర్ చేసిండ్రు? ఇలా ఏ సంబంధాలు దెబ్బతింటాయనా లేకపోతే మీ సీక్రెట్లు బయటపడతాయనా తెలియదు. మొత్తం మీద అదే కథ. ఇగో అన్ని విమర్శలే. ట్రంప్ పేరు చెప్పలేదేం? అమెరికా జోక్యం నిజమా అబద్ధమా? కాల్పుల విరమణపై వివరణ ఏది? ప్రధాని మోదీని నిలదీసిన కపిల్ సిబల్ అని చెప్పేసి చెప్పలేదు. మరి ట్రంప్ పేరు నిన్న అంతసేపు స్పీచ్ ఇస్తే ట్రంప్ ముచ్చటనే చెప్పలేదు మోడీ. ఎందుకు చెప్పలే? కానీ ట్రంప్ మాత్రము ఈయన స్పీచ్ ఇచ్చకంటే 2 గంటల ముందుగానే ఆయన ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ఏందో ఈ కథ. తాళాలు అప్పచెప్పినట్టున్నాడు ట్రంప్కు మోడీ. ట్రంప్కు అమ్మడు పోయినరా? సార్వభౌమాధికారంపై మోదీ సర్కార్ రాజీ మధ్యవర్తిత్వం చేసే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? మోదీ సర్కార్పై మండిపడ్డ శివసేన అని చెప్పేసి. ఇక మూడో దేశం జోక్యం నిజమేనా? అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే. అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలి. మోదీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్. ఇక విద్యావంతుడే పాలకుడు కావాలి. పాలనా పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం. వారు మాత్రమే సొంతంగా చర్చించగలరు, స్వయంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు. మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శలు అని చెప్పేసి. అంటే ఇప్పుడు చదువురాని వ్యక్తి ప్రధానమంత్రి అయితే గిట్లనే ఉంటది కథ అని చెప్పేసి ఇన్ని విమర్శలు ఇప్పుడు మోడీ మీద. ఎందుకు మొదలు పెట్టిరు? మొదలు పెట్టకున్నా ఊకున్నా అయిపోవు కదా.
ఆ కుటుంబాలను పరామర్శించి ఎవరైతే 27 మంది కాల్పులలో చనిపోయినరో పహల్గాం దాడిలో, అంటే భారతదేశం వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఒక్కరు 26 మంది భారతదేశం వాళ్ళు, వాళ్ళకేమైనా నష్టపరిహారం కట్టించి వాళ్ళకేమైనా మీకు కుటుంబాల నుంచి సానుభూతి, మీ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని తెలియజేస్తున్నా అని చెప్పేసి ఊకుంటే అయిపోవు కదా సారు. ఇలా మొదలు పెట్టి ఇడిస పెడితే వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుందా? ఇలా వాళ్ళు 27 మంది జీవిడిస్తే మీరు ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం పెట్టుకొని ముంగడి పోతే ఇంకో 5 మంది జవాన్లు వీరమరణం పొందినరు. మొత్తము ఇలా వాళ్ళు ఉగ్రవాద దాడులు చేసుడేమే కానీ ఇలా 5 మందిని అనవసరంగా పొట్టన పెట్టుకున్నారని ముచ్చట్లు వస్తా ఉన్నాయి తెర మీదకి. కొనసాగిస్తే మొత్తం కొనసాగించిన వాళ్ళు గారు మధ్యలో కారు ఇడిచిపెట్టి పారిపోయిందనే ముచ్చట్లు వస్తా ఉన్నాయి. ఇది నవ్వుల పాలు చేసినట్టు అయితా ఉన్నది ప్రపంచ దేశాల ముంగట భారతదేశాన్ని. రైట్, ఇక మన రేవంత్ రెడ్డి సార్ వారి పరిపాలన. 3 రైతుల ఆత్మహత్య, భారంగా మారిన పెట్టుబడి అప్పులు, వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం, మానుకోట, జనగామ, నిర్మల్ జిల్లాల్లో విషాదం. ఇప్పటి వరకు 496 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇట్లాంటివి ఇంకా కాకుండా 496 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాటిని మాట్లాడిన పాపాన ఓలేరు. గుంటున్నా 2 గుంటలున్నా కుటుంబ యజమాని జీవిడిస్తే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందేది వాళ్ళ కుటుంబానికి. ఇలా బీమా ప్రీమియం కూడా చెల్లించలే 775 కోట్ల రూపాయలు. కనీసం ఈ ఆత్మహత్యల మీద మాట్లాడతలేరు, వాళ్ళకు ధైర్యం కల్పిస్తలేరు. 495 మంది నేలరాలేరు 16 నెలల్లో. ఉమ్మడి పాలన విధానం బయటికి రాలే. ఉమ్మడి పాలనలో చూసినట్లు రైతుల ఆత్మహత్యలు చూస్తలేమా? ఇది పరిస్థితి. ఇక వడ్ల కుప్పపైనే రాలిన రైతన్న, కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతూ వడదెబ్బతో గిరిజన రైతు కిషన్ మృతి. ఎక్స్గ్రేషియాకు పలు సంఘాలు డిమాండ్. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్య కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద మొన్నొక రైతు వడ్ల కుప్ప మీదనే జీవిడిచిండు. వడ్లు ఆరబోసుకుంటా వడ్ల కుప్ప మీదనే జీవిడిచిండు. ఇవాళ ఒక రైతు వడ్లు ఆరబోసుకుంటేనే కనీసం మన టెంట్ సౌకర్యాలు లేవట, మంచినీళ్ళ సదుపాయాలు లేవట. రైతుల వడ్లు కాంటా పెట్టిన పాపాన పోతలేరు. ఇవాళ కనీసము చర్యలు తీసుకుందామన్న సోయి లేదు. కనీసం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుదామన్న సోయి లేదు. అందాల పోటీల కోసం నిన్న 2 గంటలు ట్రాఫిక్ ఆపినట ఇబ్రహీంపట్నం. నాగార్జున సాగర్ పోతా ఉంటే వాళ్ళు విఐపి పేరు మీద అందాల పోటీల కోసం 2 గంటలు ట్రాఫిక్ ఆపినట్టు అక్కడ సామాన్యులు మండిపడ్డారు. ఈ అందాల పోటీల కోసం మా ట్రాఫిక్ ఆపుడేంది అని చెప్పేసి, అలా సామాన్యులు మొత్తం గుస్సా మీద అయినరు, ఫైర్ అయినరు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకు అందాల పోటీల కోసం వీళ్ళ ట్రాఫిక్ ఆపాలి? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతన్నల మీద లేదా? చాలా మంది విమర్శిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సారు ఈ అంశం మీద. మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి విమర్శల వర్షం లేవనెత్తుతా ఉన్నారు. మీరు స్పందిస్తలేరు. 2 రోజుల సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు అందాల పోటీల నిమిత్తం. కానీ దీని గురించి పట్టించుకోరు. ఈ రైతుల బాధలు పడాయి మీకు. ఇక నిధుల కోసం నయా ప్లాన్. టీజీఐఐసి గుట్టుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు. గత నెల 15 ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి ఆధీనంలో 1.20 లక్షల ఎకరాల భూములు కార్పొరేషన్ ఆస్తుల ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బాండ్లు జారీ చేసి నిధులు సమీకరించేలా సన్నాహాలు. కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇక అసాధ్యము అని చెప్పేసి ఇక్కడ వార్త. పరిశ్రమల అభివృద్ధి కోసము ఐటీ సెక్టారు, ఐఐటి కారిడారు ఇట్లాంటి వాటి కోసము తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఆ అథారిటీ కింద ఉంటాయి ఆ భూములు. టీజీఐఐసిసి భూములు ఉంటాయి. ఆ భూములను ఇయ్యల్లా మొత్తం మీద స్టాక్ మార్కెట్లో కుదబెట్టాలని చూస్తా ఉన్నాడు. దీని నుంచి 1 లక్ష కోట్ల అప్పు తీసుకురావాలి. 1 లక్ష కోట్ల అప్పే టార్గెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తా ఉన్నది. ఇట్లా పోతే $1 బిలియన్ వ్యవస్థగా $1 ట్రిలియన్ వ్యవస్థగా అవతరిస్తుందా తెలంగాణ రాష్ట్రం? $1 కోటి వ్యవస్థగా కూడా ఉండేటట్టు లేదు ఇలా తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే అట్లయింది తెలంగాణ రాష్ట్రం, ఇట్లయింది తెలంగాణ రాష్ట్రం, అప్పులు ఇత్తలేరు తెలంగాణ రాష్ట్రానికి, దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం, ఆగమైంది తెలంగాణ రాష్ట్రం అని ముచ్చలు చెప్తారు. ఇవాళ కథ గిట్లుంటది. 1 లక్ష కోట్ల అప్పు టార్గెట్ గా ముందడు పోతా ఉన్నదట రేవంత్ రెడ్డి సర్కార్. దీని గురించి జర్ర ముంగడికి వెనక్కి ఇంకో పేపర్లు ఉన్నది, అలా మాట్లాడుకుందాం. రైట్, ఇగో ఇది కథ. యుద్ధాన్ని నేనే ఆపినా, పాక్ భారత్ పై ఒత్తిడి తెచ్చినా, అణుయుద్ధం జరగకుండా చూసినా అని చెప్పేసి అక్కడ ట్రంప్ ఏమో డాంబాలు కొడతాండు, మోడీ ఏమో ఈ ముచ్చట మీద మాట్లాడలే. ఈయన మాట్లాడడానికి 2 గంటల ముందుగానే ట్రంప్ మాట్లాడిండు. ఇక ఈ కథ ఏంది, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంది అనేది రేపు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. రైట్, పాకు భయపడిందని ఆయన చెప్తాను కానీ పాకు భయపడలేదని చెప్పేసి ఇక్కడ.
ఇక 1,75,000 ఎకరాలకు రేవంత్ ఎసరు స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టే ప్లాను. టీజీఐఐసి కింద ఉన్న భూములను ఏమున్నది తాకట్టు పెట్టాలి, కుదబెట్టాలి, పైసలు తెచ్చుకోవాలి, ఆ పైసలన్నీ జేబులలో వేసుకోవాలి, సొమ్ము చేసుకోవాలి, మళ్ళీ పైసా రొటేషన్ కాకుండా చూడాలి, ఉన్న పైసలన్నీ మన జేబులలోనే కేంద్రీకృతం కావాలి. ఇదే కథ ఉన్నది కదా రేవంత్ రెడ్డి సర్కార్ది. ఇంకేమన్నా ఉన్నదా? ఏదైతే 2014లో టీఐఐసి అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చిరో, ఒక సంస్థ తీసుకొచ్చిరో, ఆ సంస్థ కింద కొన్ని భూములు సేకరించబడి ఉన్నాయి. ఇప్పుడు టీజీఐఐసి అని చెప్పేసి పెట్టుకున్నారు. కొన్ని భూములు సేకరించబడి ఉన్నాయి. ఆ భూములు పరిశ్రమలకు కానీ లేకపోతే ఐటీ కారిడార్లకు కానీ ఐటీ సెక్టార్లకు కానీ మొత్తం మీద కొన్ని పెట్టుబడులను ఉద్దేశించి కొన్ని నిర్మాణాల కోసం చేపట్టబడ్డ భూములు, అవి పొందుపరిచిన భూములు, సమీకరించబడ్డ భూములు. ఆ భూముల మీద ఇలా రేవంత్ రెడ్డి కన్ను పడ్డది. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సియు భూముల విషయంలో ముందడుగు వేయండు కదా. 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారా? మరి ఆ భూములను అమ్మినరా తెలియదు కానీ మధ్యవర్తికి 169 కోట్ల రూపాయలు 179 కోట్ల రూపాయలు ఇచ్చి మధ్యలో లంచం ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. అప్ప తెలియదు, మరి తాకట్టు పెట్టిరా తెలియదు, కొనిపిచ్చిరా తెలియదు కానీ మొత్తం మీద ఈ కథ అయితే అక్కడ కనబడ్డది. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వరకు అది అక్కడనే ఆగిపోయింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. భూములు మీ అని చెప్పినంత మాత్రాన మీరు చెట్లను నరికేయాలని లేదు. మీరు ఎక్కువ తక్కువ చేస్తారు, తమాషాలు చేస్తారు, అక్కడనే తాత్కాలిక జైలు కడతాం, అందులోనే మిమ్మల్ని బందీలను చేస్తామని చెప్పేసి 100 ఎకరాలలో చెట్లను ఎట్లా పునరుద్ధరిస్తారో అట్లా పునరుద్ధరియ్యి అని చెప్పేసి మళ్ళీ మీదకెళ్ళి వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు. అక్కడ జంతువులు లేవు, పక్షులు లేవు, జీవులు లేవు, మూగ జీవాలు లేవు, మూగరాసులు లేవు అని చెప్పేసి మీదకెళ్ళి మాట్లాడు. అట్లా మొట్టికాయలు పెట్టింది. ఇలా 400 ఎకరాలతో నేను ఆగుతా అనుకున్నారా? అన్నా నేను అస్సలే ఆగను. దాన్ని పబ్లిక్ లిమిటెడ్గా మార్చేసి స్టాక్ మార్కెట్లలో తనఖా పెట్టి ఇలా కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంటా నేను. ఇది ప్రైవేట్ సెక్టార్లో ఉంటే ప్రైవేట్ లిమిటెడ్గా ఉంటే ఎక్కువ అప్పులు పుట్టాయి, పబ్లిక్ సెక్టార్లో ఉంటే పబ్లిక్ లిమిటెడ్గా మారిస్తే ఎక్కువ అప్పులు పుడతాయి, ఎక్కువ పైసలు వస్తాయి, మంచిగా అందిన కాడికి ఆమ్ బుక్క పెట్టచ్చు అని చెప్పేసి ఇలా వాటిని జీవో జారీ చేసుకున్నారు. పోయిన నెల 15వ తేదీనే ఆ జీవో ఇప్పటికి కానీ బయట వల్లే, నిన్న బయట పడ్డది ఆ జీవో. దాదాపు 1,00,000 కోట్ల అప్పులే టార్గెట్గా రేవంత్ రెడ్డి ముందడుగు పోతా ఉన్నాడు. 1,00,000 కోట్ల పైచిలకు అప్పులే టార్గెట్గా అవ్వాలన్నట. 1,00,000 కోట్ల 1,58,000 కోట్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇలా మొత్తం మీద దీని మీద ఆ కుదబెట్టి అన్ని పైసలు తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నారట. తనఖా పెట్టి భారీగా అప్పులు తెచ్చే ప్రయత్నం ఏది ఎప్పుడు నియో పోలీస్ దగ్గర అచ్చిరాగానే ఆడ కూడా కొన్ని 100 ఎకరాలు తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు రావాల్సిన దానికి మళ్ళీ అడ్డికి పావుషేరు లెక్క 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని దేనికో వాడిరు. దేనికి వాడిరు సార్ అంటే రైతు బంధుకు వాడినాం. మరి రైతు బంధు పైసలు అప్పుడు వేసిరా? నియో పోలీసు భూములు కుదబెట్టినప్పుడు తాకట్టు పెట్టిరంటే ఆ 2 విడతలు ఎగ్గొట్టిరు. మరి పైసలు ఏడికి పోయినాయి సార్ అంటే తెలియదు. ఇగో ఈ కథ ఉన్నది. ఎమ్మెల్సీ కవితక చెప్తా ఉన్నది. మొత్తం మీద రేవంత్ కుటుంబ సంపాదన 20,000 కోట్లు. సంచలన ఆరోపణ చేసిన ఎమ్మెల్సీ కవిత 1,80,000 కోట్ల అప్పు తెచ్చి 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు వంచిండ్రు. వాళ్ళ నుంచి 20% కమిషన్ తీసుకున్నారు. సొంత ఖజానాకు 20,000 కోట్లు పోయినాయి. నా ఆరోపణలు తప్పైతే తెచ్చిన అప్పులు ఏం చేసిరో శ్వేతపత్రం ఇవ్వండి. రేవంత్ భాగవతం టైం వచ్చినప్పుడు చెప్తా కవిత అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. రైట్. మరి తెచ్చిన అప్పులని ఏం చేసిండ్రు? వీళ్ళు 1,80,000 కోట్ల అప్పులు తెచ్చి మొత్తం కాంట్రాక్టర్లకే ఇచ్చిరట. ఇక ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చే వరకు వాళ్ళకి నెలకింత కమిషన్ ఇస్తారు కదా, ఆ కమిషన్ ఇచ్చే వరకు వీళ్ళకి బత్తం గడుస్తూ ఉన్నది. బత్తం కాదు, నెలకు 20,000 కోట్ల రూపాయలు అంటే మాటలు అనొల్లా. ఈ తెచ్చిన 1,40,000 అప్పు, అందుకే అప్పుల మీద మొత్తుకుంటున్నారు. అసలు కథ దాకా జనాల ముచ్చట పోవద్దు, జనాల దృష్టి పోవద్దు, జనాల ధ్యాస పోవద్దు అని చెప్పేసి ఈ కథలు ముంగడ పెట్టుకుంటుర్రా. ఇది కనబడతా ఉన్నది కదా. ఇగో కాంట్రాక్టర్లకు ఇలా చిన్న చితగా కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేందుకు పైసలు ఇవ్వట. వాళ్ళు కూడా తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఇలా పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చారు. వాళ్ళకి అన్నలు ఒకటే, మీరు బట్టి సాంబార్ దగ్గర అధ్యక్షుడు కాదు, బట్టి సాంబార్ దగ్గర ధర్నా చేసుడు కాదు. మీరు కమిషన్లు ఇస్తే మీ బిల్లులు ఎట్లా రావాలనో గట్ల వస్తాయి. ఇది కమిషన్ల రాజ్యం. ఇది కమిషన్ల రాజ్యం నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. 20% కమిషన్, 30% కమిషను, 40% కమిషను. ఇక మంత్రుల భార్యలు కూడా కమిషన్ల దందా తెరిచి కమిషన్లు వసూలు చేసుకుంటే కమిషన్లు ఇస్తే మీ పైసలు బిల్లులు విడుదలైతాయి, లేకపోతే విడుదల కావు అని చెప్పేసి ఇట్లాంటి దందాలు నడిపిస్తూ ఉన్నారు. ఈ కథ చూస్తూ ఉన్నాం మనము. ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది.
చూడుర్రి నెలకు 20,000 కోట్ల రూపాయలు వెనకేసుకుంటుర్రట. ఈ 1,80,000 కోట్ల అప్పుల లెక్కలు శ్వేతపత్రాలు విడుదల చేయాలి. మీరు బాగా చెప్తా, నేను చెప్పింది తప్పైతే విడుదల చేసిరు కాదు, వచ్చినెంబటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రాలు అని చెప్పేసి ఇప్పటికి కాగు నివేదికలు బరాబరు ఉన్నప్పటికి కూడా 7 లక్షల కోట్ల అప్పులు 7 లక్షల కోట్ల అప్పుడు అని చెప్పేసి దొరికిన కాడాల మాట్లాడితే మొన్న బట్టి విక్రమార్క సభల ఓ కాక 3 ఏళ్ళు చూపెడతా ఉన్నాడు. బట్టి విక్రమార్క 7 లక్షల కోట్ల అప్పులు అంటే 3 ఏళ్ళు చూపెడతా ఉన్నాడు. కాదు, అది 3 లక్షల కోట్లే అని. సామాన్యునికి తెలిసినంత మీకు తెలియపాయే. ఏమైనా బట్టగాల్సి మీదేసుడు బదనాం చేసుడు తప్ప ఇంకోటి లేదు. ఈ 1,80,000 కోట్ల రూపాయలు ఏవైతే అప్పు తెచ్చిండ్రో విదేశాల నుంచి కానీ సెక్యూరిటీ బాండ్ల రూపంలో కానీ తీసుకొచ్చిన అప్పులన్నీ మొత్తం మీద వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. అక్కడ నుంచి 20% కమిషను ప్రతి నెల దొబ్బుతా ఉన్నారు. 20,000 కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకొని సంపాదించుకుంటా ఉన్నారు. ఇది రైట్. వడ్ల కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు ఇంతకు ముందు చెప్పిన అందాల పోటీలో రేవంత్ బిజీ, అన్నదాతల గోసలు పట్టవా, ఇది కూడా ఇంతకు ముందే చెప్పిన. ఈటల మాటలు ఓ నాన్ సెన్స్, రండా అంటే అర్థం చెప్పాలి. రేవంత్ నన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే అని చెప్పేసి, కాంగ్రెస్ నన్నా రేవంత్ నన్నా ఒకటే అని చెప్పేసి ఈ జగ్గారెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ అయింది కథ. ఇక్కడ ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ జగ్గారెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టు అయింది. ఒకలేనుక ఒకరు పాపం మరి పేరు తెలవలేదు అనుకున్నాడో జగ్గన్న తెలియదు కానీ మొత్తం మీద ఆ మాట నన్నే అన్నాడు అని చెప్పేసి ఆయన మీదేసుకొని దానికి అర్థం చెప్పాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిండా ముంచిన అకాల వర్షం, కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకపోయిన ధాన్యం, లారీలు లేక కల్లాల దగ్గరే ధాన్యం బస్తాలు, న్యాయం చేయాలంటూ రైతుల కన్నీళ్లు అని చెప్పేసి దీని మీద ఎందుకుంటుంది సార్ వారికి దృష్టి. రైతుల పంట కోల్పోయినరు, రైతుల ధాన్యము పాపం ఆగమైంది అని చెప్పేసి దీని మీద ఎందుకుంటుంది. ఇగో ఈడికి పోయి వానల అందాల భామలు తడిచిర్రు అనుకో, అగో అందాల భామలు వానలో తడిచిండ్రు, రైతుల వడ్ల కల్లాలు పరిశీలించిండ్రు అని చెప్పేసి మాట్లాడుకుంటారేమో. నాకు అట్లా అనాలనిపిస్తుంది. మరి ఇలా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ నీకు వచ్చేది ఏంది సార్? నువ్వు అంతగానం పాకులాడితే ఇలా 90% లాభాలు ఆ సంస్థలకు పోయి పాడబడుతున్నాయట. వాళ్ళు సంఖలు గుద్దుకుంటా ఉన్నారట. రేవంత్ రెడ్డి ఇంత ఎర్రోడు ఉన్నాడేంది, ఇంత పిచ్చోడు ఉన్నాడేంది, ఖర్చేమో సరిసమానం పెట్టుకుంటాన్నాం, 95% లాభాలు మనకత్తానే, 5% వాళ్ళకు పోతానే. ఈ 95% మనకు వచ్చిన 5% వాళ్ళకు పోయినా కూడా 5% కూడా కోసం కూడా గంత కకృతి పడతా ఉన్నారు. వాళ్ళకు పోయేదే 500 కోట్ల రూపాయలట పైచిలుకు. ఇక్కడ 200-300 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి అందాల పోటీలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి మధ్యలో ట్రాఫిక్ లాపి వాళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా రైతుల బాధలేమో గిట్లున్నాయి. నువ్వు దునియా భాగవతం ఆడు సారు, రైతులను పట్టించుకో, ఇస్తామని 6 గ్యారంటీలు అమలు చేయి, బ్యాలెన్స్ చేయి, అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేయి. నువ్వు వెనకసిన అందాల పోటీలేను అందాల బామలేను ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? కానీ ఇలా నువ్వేం చేస్తావు? ఇలా ప్రజా సమస్యలు గాలి కొదిలేసి మొత్తం మీద నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నావని ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ పోటీలలో గంటల టైం ఉంటుంది. అక్కడ టైం వెచ్చించడానికి ఇక్కడ ఈ రైతుల మీద సమీక్ష పెట్టడానికి ఒక 15 నిమిషాల దగ్గర టైం లేదా సారు? రైట్. ఫ్లాష్ న్యూస్. పాక్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన. ఇంతకుముందు చూసినాం, నేడు రండలతో కొట్లాడ ఈటల సాగర్లో అందగత్తెల సందడి అని చెప్పేసి ఆ ట్రాఫిక్ ఆపిర్రు అని చెప్పేసి బొబ్బరు పెడతా ఉన్నాడు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. శనా.